శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. సంతోషం సగం బలం అన్నారు. ఎంతో ఆస్తిపాస్తులున్న అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ చాలా మంది గృహాల్లో సంతోషం కరువైపోతూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండటం, అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు మానసికమైనటువంటి ఆవేదన చెందటం జరుగుతూ ఉంటుంది. తాను అనుకున్న కోరిక నెరవేరకపోతే సహజసిద్ధంగా దుఃఖం వస్తూ ఉంటుంది. నాది కూడా ఒక జీవితమేనా అని ఆలోచించేటువంటి వ్యక్తుల యొక్క పరంపర అధికంగా కనిపిస్తుంది. ఒక గృహంలో బాగా చదువుకొని విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో వెలుగొందుతూ ఉన్నప్పటికీ కూడా బంగారం లాంటి అవకాశాలు వచ్చినా కూడా ఏదో వంకతో ఆ అవకాశాలని జారవిడుచుకునేటువంటి వాళ్ళ సంఖ్య అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఇంటిలో ఒక కుమారుడే ఉన్నాడు. అతగాడికి బ్రహ్మాండమైనటువంటి విద్యకు తగినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగం వచ్చింది. అతను సుదూర ప్రాంతం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ తల్లిదండ్రులు దుఃఖిస్తూ, నాయనా నువ్వు నాకు ఒక్కడవే కొడుకువి, నువ్వు గనక వెళ్ళిపోయినట్టయితే మా జీవితాలు ఏమైపోతాయో అని చెప్పేసి ఆవేదన చెందుతూ ఆ అబ్బాయిని మానసికంగా ఆవేదనకు గురి చేస్తారు. అప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులను విడిచిపెట్టి అతను సుదూరం వెళ్ళి బాగుకునే లక్షణాలు ఉన్నాయా, ఎలా, ఏం చేయాలి అనేటువంటిది చింతాక్రాంత వ్యవస్థ కూడాను వస్తూ ఉంటుంది. దీనికి అసలు సిసలైన కారణ వ్యవస్థ ఏమిటి అని ఆలోచించినట్లయితే, మీ ఇంటిలో ఆగ్నేయం లేక నైరుతి మూలల్లో కించిత్ దోషాలు ఉండాలి. అందుచేత ఆగ్నేయ నడకలో గనక ఆ విధి విధానం గనక ఉన్నట్లయితే ఆ నడకను తగ్గించి మీరు గనక నడక ప్రారంభించినట్లయితే మీ కుమారుడు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి, వెళ్ళిరా నాయనా అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. అలాగే నైరుతి అనేటువంటిది పెద్ద కుమారుడి పైన, వాయవ్యం అనేటువంటిది చిన్న కుమారుడి పైన ఎక్కువగా పనిచేస్తుందని మనకు వాస్తుశాస్త్రం చెప్తోంది. రెక్కలొచ్చిన పిల్లలు ఇరువురు కూడాను వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటుంటే, గువ్వల వీళ్ళిరువురు కూడా పల్లెటూళ్లలో జీవితాన్ని గడుపుతూ ఉంటే, లక్షలాది రూపాయలు సంపాదించినప్పటికీ కూడా నైరాశ్యం వెన్నాడుతూ ఉన్నటువంటి సమయంలో, పిల్లలు దూరంగా ఉన్నారు, మనవడితో కూడా ఆడుకునేటువంటి పరిస్థితి లేదు, ఏమిటి జీవితం, ఎవరి కోసం ఈ సంపాదన అనేటువంటి భావన పరంపర వచ్చి మనిషిని ఆవేదనకు గురి చేస్తూ ఉంటే, అటువంటి సమయాల్లో మనిషికి కావలసింది ఏమిటి అని ఆలోచిస్తే, సహృద తత్వంతో కూడిన సన్నిహిత మిత్రత్వం కలిగిన వ్యక్తుల పరిచయం కావాలి. ఆ వ్యక్తుల పరిచయం అయినప్పటికీ కూడాను ఇంటిలో సమస్యలు గనక వచ్చినట్లయితే అది వేరే విధంగా భావించి వాళ్ళు అనేక రకాలుగా ఆలోచించినట్లయితే కుటుంబంలో కలతలే వస్తాయి. ఆ కలతలకి సరైనటువంటి మార్గం ఇంటి యజమాని కూర్చోబెట్టి చెప్పాలి, నా మానసిక ఆనందానికి ఒక మిత్రుడు అవసరం, నాకంటూ స్నేహితులు కావాలి కదా, ఎప్పుడూ మనిద్దరమే ఇలా గువ్వలా కూర్చుంటే ఈ జీవితం నిస్సారం కాదా అని తన భార్యకు తాను చెప్పుకునేటువంటి సమర్థతా లక్షణాలకి నాంది పలికేది దేవీ ఉపాసన. ఎక్కడైతే దేవీ ఉపాసనా తత్వం ఉంటుందో, అమ్మవారి యొక్క ఖడ్గమాల తత్వంతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఆ ఇంటిలో నిర్వహిస్తామో, అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు కూడా తన భర్తకు అనుకువగా, అవును మా వారికి సరైన మిత్రత్వం కావాలి, ఎప్పుడూ మేమిరువురమేనా, మా ఇంటికి 10 మంది వస్తూ వెళ్తూ ఉండాలి, మా ఇంట్లో స్నేహితులు కావాలి, మా సుఖ సంపదలకు తగిన ఆచరణతో కూడిన ఆనందాన్ని ఇచ్చేటువంటి మిత్రబృందం మాకు మానసిక ఆనందాన్ని ప్రసాదిస్తుంది కదా అనేటువంటి లక్షణం రావటానికి గృహ వాస్తులో దైవీ ఉపాసన చక్కగా సహకరిస్తుంది. దైవ ఉపాసన బలం ఉన్న చోట 10 మంది చేరుతారు. ఆ 10 మంది కూడా చేరినప్పుడు దైవానికి సంబంధించిన తీర్థయాత్రాభిలాష విషయాల్ని అవగాహన చేసుకోవటం, అదిగో నర్మదా నది పుష్కరాలు, ఇదిగో కృష్ణా నది పుష్కరాలు, మనమంతా కలిసి వెళ్దామా అండి అని చెప్పేసి వెంటనే కారు తీసుకురావటం, ఆ కారులో వెళ్ళటం, అదిగో అక్కడేదో గొప్ప యాగం జరుగుతుందట చూద్దాం పదండి అని చెప్పేసి వెళ్ళటం. అక్కడ మిత్రత్వంలో అవినాభావ సంబంధాలు పెంపొందించడానికి ఈ దైవీ ఉపాసన వాస్తుశాస్త్రంలో సహకరిస్తుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. బుద్భుతప్రాయమైన జీవితానికి సంతోషాన్ని
చక్కగా అందరూ సుఖంగా ఆనందంగా గడపటానికి వీలైనది సత్సాంగత్యము, సత్ప్రవర్తన, సద్విశ్వాసంతో కూడినటువంటి వ్యక్తుల సంభాషణ లక్షణంతో పాటుగా తీర్థయాత్రాభిలాష, దేవ శక్తుల యొక్క తత్వాన్ని మానవ జీవితానికి అలా పెంపొందించుకునేటువంటి విశేషాంశాల నిర్ణయంతో కూడినటువంటి ఆ మనసు యొక్క ప్రభావం ఉన్నట్లయితే అనుక్షణం సంతోషంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. రెక్కలు వచ్చిన పిల్లలు వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు వెళ్తారు. మీరిద్దరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి మిత్రత్వాన్ని ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ మిత్రత్వ లక్షణాలతో ఆనందతత్వాన్ని పొందటానికి ప్రయత్నం చేయండి. అదే జీవిత సారం, అదే పరమార్థం. మీరు ధనం సంపాదించాలని ఉవ్విళ్ళూరుతున్నారా? ఆ ధనలక్ష్మి ఆగమనానికి ఏం చేస్తే బాగుంటుందని పదే పదే ఆలోచిస్తున్నారా? అలాగైతే మీ గల్లా పెట్టెలో లేదా ఇనుప పెట్టెలో నీలం రంగు వస్త్రాన్ని పరిచి చూడండి. మీకు ధన సంపాదన పెంపొందింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ధన సంపాదన జరిగినా దాన్ని మూట కట్టుకోలేకపోతున్నాం అనేటువంటి భావన తొలగించుకోవటానికి మీరు ఎక్కడైనా దేవాలయంలో అరటి మొక్క నాటి చూడండి. దేవాలయ ప్రాంతంలో అరటి చెట్టు గనక నాటినట్లయితే మీకు ధన సంపాదన పెంపొందింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. అరటి చెట్టు విత్తనం లేనటువంటి చెట్టు. అరటి చెట్టు మూలకంగా అనేక విశిష్టవంతమైన ప్రభావాలు ఉన్నాయి. అరటి పండు నైవేద్యం భగవంతునికి చాలా విశిష్టం. అరటి ఆకులో భోజనం షడ్రుచుల సమ్మేళన తత్వానికి నిదర్శనం, ఆరోగ్యానికి మార్గదర్శకం. కాబట్టి అరటి చెట్టుకి మన సుఖ సంతోషాలకి దగ్గర సంబంధం ఉన్నది. కాబట్టి అరటి చెట్టును దేవాలయంలో కనుక నాటినట్లయితే ఆ దేవాలయంలో జరిగేటువంటి విశిష్టవంతమైనటువంటి పుణ్య కార్య ఆచరణలో ఆ అరటి చెట్టుకు కాసేటువంటి గెలకు కాసిన ఆ పండ్లు నిత్యం నివేదనలో ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి శతవిధాల మీకు సంతోషదాయకమైనటువంటి ప్రభావాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు కదా. మరి